నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూలీ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈ రిలీజ్కి సంబంధించి సినిమా ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉంది సినిమా? లోకేష్ కనకరాజు అనే డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్గా సినిమాలన్నీ కామన్ పాయింట్స్ ఇవే ఉంటాయి. డ్రగ్స్, దందాలు, ఏవేవో అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళని ఎదిరించడానికి వచ్చే ఒక పవర్ఫుల్ హీరో ఇట్లా రాసుకుంటాడు. ఇలాంటివి ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ ఎట్లా డార్క్ షేడ్లో రాసుకుంటాడో ఈయన స్టోరీస్కి ఇలా ఉంటుంది. అండ్ ఇతనికి ఒక యూనివర్స్ కూడా పెట్టుకున్నాడు అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్స్ సందడి చేయడానికి. ఎల్సీయూ ఫస్ట్ టైం కూలీ అనౌన్స్ చేసి తర్వాత దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, వాటికి మంచి బలమైన పేర్లు పెట్టేసరికి చాలామందికి వచ్చిన అనుమానం ఏంటంటే రేపటి రోజు ఈ క్యారెక్టర్స్తో సపరేట్గా సినిమాలు తీస్తాడేమో అని, మిగతా కథలకి దీనికి ఇంటర్లింక్ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తారు. అండ్ హీరోలను చూసి థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్ ఎలా ఉంటారో కొంతమంది దర్శకులను చూసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ ఇస్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అట్లా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్ లోకేష్. అండ్ నౌ ఇప్పుడు తనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే దేశంలో ఉన్న ఆర్టిస్టులందరినీ తెచ్చుకున్నాడు. మలయాళం నుంచి తన్ని తెచ్చాడు, ఈ తమిళం నుంచి సత్యరాజ్ని తెచ్చుకున్నాడు, తెలుగు నుంచి నాగార్జున, హిందీ నుంచి అమీర్ ఖాన్, ఇటు నుంచి ఉపేంద్ర, వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. ఇంతమంది కథలో భాగం అవగానే అందరికీ డే బై డే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతా వచ్చాయి. ఆ డైరెక్టర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, రజనీకాంత్ గారి జైలర్ తర్వాత నెక్స్ట్ సినిమా అనేది ఒకటి, అండ్ అమీర్ ఖాన్ని తీసుకొచ్చారంట అదొకటి. ఇక్కడ నుంచి నాగార్జున వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఆయన మళ్ళీ నెగిటివ్ షేడ్లో కనబడడం, ఇట్లా రోజుకో పూటకో కథ కూలీ గురించి. లాస్ట్ ఎలా అయిందంటే కొన్ని కంపెనీలు కార్పొరేట్ బుకింగ్స్ చేసుకున్నాయి థియేటర్స్, సెలవు ప్రకటించి ఉద్యోగులకి ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళి సినిమా చూపించి తీసుకొచ్చింది. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అది అందుకున్నామా లేదా అనేది మాట్లాడుకుందాం. నవ్వు కథ చాలా సింపుల్ పాయింటే, ఇతని రెగ్యులర్ స్టోరీస్ లాగానే. ఇది మీరు సామాజిక స్పృహతో చేసిన సినిమా, ఇది చాలామందికి తెలియదు. కొంతమంది పోర్టులు అవి ఇవి 99 years లీజుకి ఇచ్చేస్తూ ఉంటారు నువ్వు అధికారంలో ఉంటే, నీకు తెలిసిన వాళ్ళకి. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో లీజ్ ఇచ్చేస్తూ ఉంటారు. వాడి దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు, నీకు ఆ పవర్ ఉంది కాబట్టి, నీ సంతకానికి వాల్యూ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, ఒక పోర్టుని నాగార్జునకి లీజ్ ఇస్తారు 99 yearsకి. ఇక ఆయన ఇష్టం, అడ్డమైన దందాలు, పోర్టే మనదైనాకి ఏమైనా చేసుకోవచ్చుగా. సో అదే రోజులో బంగారం అని, అదని ఇదని, అవయవాలని, డ్రగ్గులని, అన్ని రకాల దందాలు చేస్తాడు. ఇక అతని అసిస్టెంట్ ఇప్పుడు మలయాళం నుంచి తెంచుకున్న ఆయన. మోస్ట్లీ ఇతనే పవర్ఫుల్ విలన్లా కనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇతను రైట్ హ్యాండ్, మొత్తం పనులన్నీ ఇతనే చేస్తూ ఉంటాడు. డాన్లో మనకి నాగార్జున తర్వాత లారెన్స్ లాగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది చూడు, అట్లా. నవ్వు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్. ఇకపోతే ఇతని దందాల గురించి తెలుసుకున్న ఒక నీతిమంతుడు ఎవరో ఒకరు ఉంటారు కదా అడ్డుకునేలాగా, అట్లాంటి క్యారెక్టర్లో సత్యరాజ్. సో మరి అడ్డొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి కదా, అలా అవుట్. ఇప్పుడు హీరో ఎంట్రీ. లైక్ హౌ నా స్నేహితుడు చనిపోయాడు, ఓకే చనిపోయాడు కదా చూద్దామని వచ్చావు. అది సహజ మరణం కాదు, ఎవరి చేతనో చంపబడ్డాడు. ఇక అక్కడ నుంచి నీ ఇన్వెస్టిగేషన్, నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. హీఈస్ వన్స్ అపాన్ ఎ టైమ్ కూలీ, యూనియన్ లీడరు. ఇక అతను నా ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు, ఈ జర్నీ అంతా నీ స్టోరీ. సో ఇతని దగ్గర ఒక కథ అయితే ఉంది, సంథింగ్ ఏది రాసుకున్నా. తను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, కోస్టల్ బ్యాక్ డ్రాప్, ఇలాంటివి ఏదో ఎంచుకున్నాడు. హీ హ్యాడ్ ఎ స్టోరీ. దీంట్లో ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ పెట్టుకొని, శృతి హాసన్ కూడా త్రూ అవుట్ రోల్ అఫ్ కోర్స్ తను చేసిన. అండ్ రచిత రామ అమ్మాయి పేరు, సూపర్ మచ్చి హీరోయిన్, మన చిరంజీవి చిన్నల్లుడు 3rd సినిమా సూపర్ మచ్చి అని ఒకటి వచ్చింది, దాంట్లో హీరోయిన్ ఆ పిల్ల. ఓకే, ఆ అమ్మాయికి ఇందులో మంచి రోల్ పడింది. సరే ఇట్లా బోల్డ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి, గంపెడు క్యారెక్టర్లు. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డైరెక్టర్ వెళ్ళిన విధానం, తన దగ్గర కథ ఉంది కాబట్టి తనకు ట్రావెల్ అయింది. సరే సత్యరాజ్ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆయన దందా ఏంటి, అసలు నా స్నేహితుడు ఏం చేద్దాం అనుకుంటే వీడిలా చంపాడు, దాన్ని నేను సాధించాలి అంటే. ఇప్పుడు అవినీతిని అంతమొందించాలి, లాస్ట్కి ఒక రకంగా సినిమాని ముగించుకోవాలి. దట్స్ ఆల్. సో దే హ్యావ్ స్టోరీ.
ఇక నడిపించిన విధానం. లోకేష్ కనకరాజ్ సినిమాలు ఇలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి, ఇట్లాగే వెళ్ళాలి, అట్లాగే వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ జర్నీసే ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తావు. బట్ ఇది నీకు అక్కడ కనపడదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే యూ విల్ ఎంజాయ్ ద మూవీ. నాగార్జున డామినేట్ చేశాడంట రజనీకాంత్ గారిని. వి విల్ గో క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్దాం ఇంకా. సో లోకేష్ కనకరాజ్ సినిమాలని మీరు ఎలా అయితే ఖైదీ, విక్రమ్ పెట్టుకున్నావో ఆ స్క్రీన్ ప్లేనే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాజ్ లియో, విక్రమ్ లాంట్లో అదేంటిది హీరో పవర్ఫుల్లే, మిగతా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇతని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేయాలి లోకేష్కి తెలుసు. బట్ ఇక్కడ నువ్వు రజనీకాంత్ గారిని తెచ్చావు, ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్కరిని తెచ్చావు. నువ్వు అంటే రజనీకాంత్ని అడిగేసినా, అడుగు తీసినా, తలదువ్వినా లేకుండా ఎలివేట్ చేసావు అనుకో, మిగతావి కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఆ బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా చేసాడు. అది అంతే. ఈ బ్యాలెన్సింగ్లో లోకేష్ తన పందా మార్చుకున్నాడు. సో ఇది లోకేష్ కనకరాజ్ సినిమా కాదు అని నువ్వు మైండ్లో పెట్టుకొని వెళ్ళు. బయట టాక్ కూడా ఎలా వస్తుందంటే లోకీ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వలేదని చాలామంది మాట్లాడుతారు. అదే అంటున్నా. సో ఒక డైరెక్టర్ ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చేస్తూ ఉంటే ఇది కూడా అలాగే ఉంటుందేమో అని వెళ్ళకూడదు. ఆ అంచనాలు లేకుండా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు తేజ ఉన్నాడు, ఒకటే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ధైర్యం, నిజం, జయం, నువ్వు నేను, ఇవన్నీ. నేనే రాజు నేనే మంత్రి లాంటి తేజ తీస్తాడనే వాడు అనుకోలే. అంతకుముందు అవునన్నా కాదన్నా అన్నీ అవే కదా. లక్ష్మీ కళ్యాణం దాకా అంతే. సో అది అక్కడ టర్న్ డిఫరెంట్. నో బడీ విల్ ఎక్స్పెక్ట్ దట్. ఎల్సీవికి లింక్ చేయంటున్నారా? అలాంటి ప్రయోగాలు అలాంటి వాళ్ళు కదా చేయాలి, నువ్వెలా చేస్తావు ఇది. సో అవేం లేకుండా వెళ్తే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం కూలీ. చాలామందికి అదే లోకేష్ ఇది సినిమా, ఇది ఏ అంచనాలు పెట్టుకోకు. జైలర్ తర్వాత రజనీకాంత్ వద్దు, నాగార్జున గారు నెగిటివ్ షేడ్ వద్దు. బ్లైండ్కి వెళ్ళి సినిమా చూడండి, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. లోపలికి వెళ్ళిపోతాం. క్యారెక్టర్స్ పరంగా ఎలా? క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే సైమన్ క్యారెక్టర్ని నువ్వు అలా పక్కకు లాక్కొచ్చి ఒక సోలో సినిమా తీయొచ్చు. డాన్ లాగా అయిపోతుంది. డాన్లో లారెన్స్ లాగా ఇప్పుడు మళ్ళీ మలయాళం ఆయన్ని పెట్టుకోవాలి. అట్లా ఒక సోలో సినిమా అవుతుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ షేడ్స్లో కూడా అసలు చాలా చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసాడు. అదేంటో అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు రామదాస్ అయినా లేకపోతే అన్నమయ్య అయినా సిడిసాయి అయినా ఓన్ చేసుకుంటే క్యారెక్టర్ని ఎలా చేస్తాడో. ఇప్పుడు బిగ్ బాస్కి ఒక టైప్ ఆఫ్ గెటప్ మనం అలా చూస్తున్నాం. నాగ్ని ఒక టైప్ ఆఫ్ అపీరెన్స్ కూడా, అపీరెన్స్. సో ఓన్ చేసుకున్నాం కదా, అలాగే ఈ క్యారెక్టర్ కూడా చాలా సింపుల్గా ఓన్ చేసేసుకుంటాం. అండ్ రజనీకాంత్ గారికి ఆబ్వియస్లీ ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త ఏమి కాదు. శృతి హాసన్ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త ఏం కాదు. సత్యరాజ్ పాత్ర తక్కువ అయినా సినిమా అంతా ఆయన చుట్టే తిరుగుద్ది. ఇక అక్కడి నుంచే కదా టర్నింగ్ పాయింట్. సో ఇట్లా ఎవరి పాత్రలకి వాళ్ళందరూ న్యాయం చేశారు. వాళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. నువ్వు టెక్నికల్ విషయాలకు వద్దాం. సినిమాలో ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, కానీ టెక్నికల్లో మాత్రం ఒకే ఒక హీరో అనిరుద్ధ్. అంటే కొంచెం ఏదో ఆ సీన్ మనం అబ్బా ఏంటిది అనే లోపు అలాంటి సీన్స్ని కూడా ఇలా పెడతాడు ఎక్కడికో తీసుకెళ్ళి. సో నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. ఒక చిన్న మైనస్ ఉంది, మోనికా పాట నచ్చిందా నీకు? ఏమో పెద్దగా ఏమి అంటే ఇరికిచ్చారేమో అనిపించింది బేసిక్. మామూలుగా మోనికా పాట బాగుంది. సినిమాలో ఇరికిచ్చిపోయినా పర్లేదు, కానీ ప్లేస్మెంట్ తప్పు. ఇరికిచ్చినా తప్పు లేదు, ప్లేస్మెంట్ రాంగ్ ప్లేస్మెంట్లో వచ్చింది. అదేందో ఎంజాయ్ చేయలేవు నువ్వు. అది యూట్యూబ్లో చూడటమే బెటర్ దాన్ని. అంటే సినిమాలు ఈ టైంలో ఇది అవసరమా అన్నట్టు ఉంటుంది అంతే. ఇట్లాంటివి తప్పితే. అండ్ ఇంకొకటి దీనికి ఉన్న మైనస్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది. సో అండర్ పీపుల్ వెళ్ళకూడదు, అది కూడా కొంచెం వీళ్ళకి మైనస్. అది వారికి ప్లేస్ అవుతుంది. అంటే అటు వెళ్తారు కదా, లేదు అంటే అవతారు నరసింహం ఇటు వెళ్తారు. సో దీనికి ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంతే. ఓవరాల్గా చెప్పాలంటే డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఏ మాత్రం దేనికి వంకలు పెట్టలేవు. నేను మర్చిపోయి చెప్పడం, ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. కాసేపు వచ్చినా సరే అబ్బా భలే వచ్చారే వీళ్ళు అనిపిస్తుంది. నిజంగా బాగుంది, అంత బాగుంది. కథ పరంగా ఎలా ఉంది కథ? నేను అందుకే నీకు స్టోరీ చెప్పా. తన దగ్గర కథ ఉంది, సంథింగ్ ఒక ఇన్వెస్టిగేట్ చేసిన. నాకు స్నేహితుడు చనిపోయాడు, సరే మామూలు సహజ మరణం అయితే ఇట్స్ ఓకే, నేను కూడా ఇట్లా తుడిచి ఊరుకుంటా. ఎవడో చంపాడు, వాళ్ళ చేతి ఈయన ఎందుకు చంపించుకున్నాడు? ఎవరి జోలికి వెళ్ళాడు కదా పాపం. మరి అతను ఏంది సాధించాలనుకున్నాడు, ఏమనుకున్నాడు, అదంతా ఇతను నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. అంటే ఎల్సీలో భాగంగా ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నారు. అదే అందుకే అలా ఫీల్ అయ్యి వెళ్ళి మళ్ళీ ఏడుపు మొహాలు వేసుకొని రావద్దు, వద్దు. ఏమో మేబీ రేపటి రోజు సైమన్ వెళ్ళి రోలెక్స్ని కలవచ్చు, చెప్పలేము, నీ ఇష్టం. అంటే తిప్పుకోవచ్చు తన యూనివర్స్లో భాగం. క్యారెక్టర్స్ అయితే బాగా డిజైన్ చేసుకున్నాడు.
దాచుకుంటాడు, ఎప్పటికైనా పనికొస్తాయేమో అని. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.